బీసీల ఓట్లను బీసీల యొక్క మన్ననలు పొందటానికి మూడు పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఓ పెద్ద గందరగోళం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది. మైలేజ్ కోసం బీసీలను, బీసీ సంఘాలను, బీసీ కుల సంఘాలను ఈ పార్టీలు వాడుకుంటున్నట్టుగా ఎవరు వాడుకోవట్లేదు. అసలు సమస్య మరుగున పడిపోయింది శ్రీకాంత్. అవును, అసలు సమస్య మరుగున పడిపోయి రాజకీయం చుట్టూ ముడిపెట్టాం. ఇది రాజకీయ సమస్య కాదు, ఒక సామాజిక ఆర్థిక వెనకబాటుతనానికి సంబంధించినటువంటి సమస్యని ఇవాళ ఒక పొలిటికల్ సమస్యగా, ఒక పొలిటికల్ ప్రాబ్లం గా మార్చివేసి తమాషా చేస్తున్నారు. ఇది ఒక మెజారిటీ వర్గానికి చేస్తున్నటువంటి అంతర్గత ద్రోహం, అన్యాయం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇచ్చినటువంటి హామీ అంటే మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు మేము సీట్లు ఇస్తామని ఇవ్వలేదు. ఇద్దరు 21 శాసనసభ స్థానాలు కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి గెలిచిన బీసీలు 8 మంది, బీఆర్ఎస్ నుంచి అప్పటి అధికార పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు 10 మంది. బీజేపీ కొంత నయం, బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది, ఎక్కువ మందికి శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. కానీ ఆ పార్టీ నుంచి గెలిచింది 3, మొత్తం 21 మంది శాసనసభలో. అంటే 56% జనాభాకు 21 మంది ప్రాతినిధ్యం శాసనసభలో ఇస్తున్నారు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు సమస్య ఏంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కదా. కానీ మీకు విద్యా ఉద్యోగాలలో వస్తున్న రిజర్వేషన్ ఎంత? రాష్ట్ర స్థాయిలో 29%. గతంలో లోకల్ బాడీలో బీసీలకు వచ్చిన రిజర్వేషన్ ఎంత? 34%. పోయింది ఎంత? 11%. మిగిలింది ఎంత? 23%. మరి ఈ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఇంత గందరగోళానికి దారి తీయకుండా కేవలం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెట్టుంటే కొంత క్లారిటీ దొరికేదే. కానీ మొత్తం గందరగోళ ప్రక్రియ ఎక్కడ చేసిందంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో మొత్తం కలిపి 42% రిజర్వేషన్కి పెడితే ఇది చట్టాలు ఒప్పుకుంటాయా అండి? సుప్రీంకోర్టు తీర్పులు అడ్డుపడవా అండి? దీనికి రాజ్యాంగ ప్రక్రియ కావలసినటువంటి అవసరం లేదా? అంటే ఉన్నటువంటి ప్రక్రియను ఒక సుదీర్ఘంగా కొనసాగేటటువంటి ఒక ప్రక్రియగా మనమే తావిచ్చాం. కేవలం బిల్లుని 42% స్థానిక సంస్థల్లో పరిమితం చేసి పంపితే ఎలా ఉండేది? ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగాల్లో ఒకే రకమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు వస్తున్నాయా? ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా రావట్లేదు కదా. మరి ఎందుకు ఇంత గందరగోళానికి మనం తావు తీసాం? ఇది నా మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఆహ్వానిద్దాం, కులగణాన్ని ఆహ్వానిద్దాం, 42% చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా ఆహ్వానిద్దాం. కానీ ఆ ప్రయత్నాలు రిజర్వేషన్లు సాధించే విధంగా ఉంటే అభ్యంతరం లేదు. ఒకవేళ రిజర్వేషన్లు సాధించే విధంగా లేకపోతే మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, చర్చలో కూర్చున్నటువంటి వాళ్ళు అడిగే హక్కు లేదా? ఉంది కదా. ప్రజాస్వామ్యమే కదా ఇది. కాబట్టి ఆ హక్కుతోటే అడుగుతున్నాము, మీరు బిల్లుకి కన్ఫైన్డ్ అయ్యారా, ఆర్డినెన్స్ కి కన్ఫైన్డ్ అవుతారా? అంటే మీ దగ్గర స్పష్టత లేదు. పెట్టిన బిల్లు మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపుతారా, ఏకాఏకిన రాష్ట్రపతికి పంపుతారా? ఎక్కడన్నా ఈ ప్రజాస్వామిక దేశంలో, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు ఉన్న ఈ దేశంలో రాష్ట్రపతి కేంద్రం యొక్క ప్రొసీజర్ లేకుండా సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయా శ్రీకాంత్? బట్ అట్లా జరుగుతుందా శ్రీకాంత్? కాబట్టి వీళ్ళు బిల్లు పెట్టి ఏకాఏకిన రాష్ట్రపతికి పంపారు. ఆ బిల్లు అక్కడ ఉండంగానే ఆ బిల్లుని వెనుకకు తీసుకుంటున్నారో చెప్పరు, ఆ బిల్లుకి వస్తుందో రాదో చెప్పరు, ఆ బిల్లు పైన వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో చెప్పరు. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మళ్ళా ఆర్డినెన్స్ అంటారు. మరి ఈ ఆర్డినెన్స్ తీస్తేనన్నా బీసీలకు మీరిచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు వస్తాయా అంటే ముఖ్యమంత్రి గారే 2 మాటలు చెప్తున్నారు. ఆర్డినెన్స్ ప్రక్రియ బయటకు వచ్చిన తర్వాత, కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత 2 రోజుల్లో ముఖ్యమంత్రి గారు 2 రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్ నెంబర్ 1 ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే, మేము ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాము, ఈ ఆర్డినెన్స్ పైన ఎవరు కోర్టుకు పోకుండా చూసుకునే బాధ్యత బీసీ సంఘాలు అన్నారు. ఇది ఏ దేశం శ్రీకాంత్? ఇది ఏ దేశం శ్రీకాంత్? ప్రజాస్వామిక దేశం. ఒకవేళ వెళ్తే సామాజిక బహిష్కరణ చేస్తామని కూడా అన్నారు. లే వాడి కాళ్ళకు అడ్డం పడాలా, వాడి చేతులకు అడ్డం పడాలా? ఎక్కడ అడ్డం పడాలనో చెప్పండి, అక్కడే పోయి నేను కూడా అడ్డం పడతాను. అది వీలైతుందా ఈ దేశంలో? ప్రతి వానికి ఒక స్వేచ్ఛ ఉంది శ్రీకాంత్, ఒక ప్రాథమిక హక్కు ఉంది. వాడికి అభ్యంతరం ఉన్న దగ్గర కోర్టుకు వెళ్లి పిటిషన్ వేసుకునే హక్కు ఉంది. ఆపడానికి ఏ చట్టానికి ఏ వ్యవస్థకి అధికారం లేదు.
మరి రెండో రోజు ఏమంటాడు శ్రీకాంత్, ఇదే ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లో రిజర్వేషన్ తెస్తాను అంటే రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరని ఒప్పుకుంటుండు ముఖ్యమంత్రి? కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతను ఒప్పుకుంటుండు కదా. మరి ముందు రోజు ఆ స్టేట్మెంట్ ఏంటి, సెకండ్ రోజు ఈ స్టేట్మెంట్ ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇందులో ఇంకొక పాయింట్ కూడా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు శ్రీకాంత్? బట్ ఇది కనపడట్లేదా మనకి? రాజకీయం జరుగుతుంది ఇక్కడ, బీసీలకు నష్టం జరగబోతుంది భవిష్యత్తులో అని. సరే, నేను ఒకటి ప్రశ్న స్ట్రైట్ గా అడుగుతున్నాను శ్రీకాంత్, మీరు రేపు వచ్చేటటువంటి సెప్టెంబర్ 30 లోపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తేగలుగుతారా? ఆ ఆర్డినెన్స్ ద్వారానైనా బిల్లు ద్వారానైనా ఆ నమ్మకం కలిగిస్తారా? బట్ ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పాల్సింది. అసలు 1994లో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తున్నప్పుడే 3 నిబంధనలు పెట్టారు. ఆ 3 నిబంధనలు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతుంటే, ఇవాళ మనం చట్టం చేయకుండా, చట్టము పార్లమెంట్ లో ఆమోదం చేయకుండా, ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా రిజర్వేషన్లు వచ్చే మార్గము ప్రక్రియ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటి. రెండోది, ఆర్డినెన్స్ ని మనం పరిగణలోకి ఇప్పుడు తీసుకుందాం, ఎందుకంటే కొత్తగా తెరపైకి వచ్చింది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకుందాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము 2018 పంచాయతీరాజ్ చట్టానికి, 2019 పంచాయతీరాజ్ అమెండ్మెంట్ చట్టానికి వీళ్ళు సవరణ చేసి దాంట్లో ఉన్నటువంటి క్యాప్ ని ఎత్తివేసి, సార్ శ్రీకాంత్ నాకు ఒక డౌట్, క్యాప్